सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोल वेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీదత్త సూక్తులు. శ్రీ దత్త ఉవాచ. భగవంతునకు భాష కాదు, కావలసినది భావము. భావమెచ్చటయున్నదో అచ్చట స్వామియుండును. ఏ కోరికయు లేక చేయు ఆరాధనారూప ప్రయత్నము ద్వారా భగవత్ కైవల్యమును పొందుటయే నిష్కామ కర్మయోగ రహస్యము. ఒక దత్తుడే అన్ని దేవతల రూపాలు వేషాలుగా ధరించి అందరికీ తృప్తినిచ్చుచున్నాడని మరువకుము. యమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహము, నియమము అనగా అంతరేంద్రియ నిగ్రహము. సంసార విషయములకు శక్తి వృధాగా ఖర్చు కాకుండా లోపలకు ఇంద్రియ వృత్తులను ఉపసంహరించుకుని శక్తిని దైవారాధనకై దాచుకొనుటయే ప్రత్యాహారము. ఇక ఆసనము అనగా శరీరమునకు ఆరోగ్యమిచ్చి కుదురుగా కూర్చునున్నట్లు చేయుటయే. ప్రాణాయామము మనస్సునకు నిశ్చలత్వము బలము నిచ్చును. ఇట్లు శక్తి నిధిని కూర్చుకుని నిరంతరము చేయు దైవారాధనయే ధారణ. భగవత్కృపచే నిరంతర భగవచ్చింతన ఏర్పడుటయే ధ్యానము. దాని ఫలితములే సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుజ్యములు. ఈ నాలుగును సవికల్ప సమాధి లక్షణములు. ఇక నిర్వికల్ప సమాధిలో కైవల్యమేర్పడి జీవన్ముక్తుడగును. సత్వగుణమే స్వామితో సంబంధము పెట్టుకొనగలదు. జీవుడు సృష్టిలోని భాగమే తప్ప సృష్టికర్త కాడు. వాత సూర్యాదులను శాసించు పరమాత్మ ఎక్కడా? పెనుగాలికి నిలువలేక పడిపోవు జీవుడెక్కడా? సూక్ష్మ విచారణ చేత అర్థమగువాడు జీవుడు. ఎంత విచారించినా అర్థం కానివాడు పరమాత్మ.